హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్. ఈరోజైతే ఒక 10 ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చూస్తున్నామండి. సో, ఈ 10 ఆప్షన్ ప్రాపర్టీస్ గనుక మనం గమనించినట్లయితే, అందులో ఒక 3 ఆప్షన్ ప్రాపర్టీస్ విజయవాడ, ఒకటి వైజాగ్, రిమైనింగ్ వచ్చేసేసరికి విజయనగరంలో రావడం జరిగింది. ఈ 10 ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాము. అండ్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, నిన్న మనం చేసిన లైవ్ మంచి సక్సెస్ అయితే అయిందండి. మన వెబ్సైట్ గురించి చెప్పినట్లయితే మొత్తం మీద ఒక 180 మంది వరకు ఎన్రోల్ అయితే రిజిస్టర్ అయితే అయ్యారు, చూసుకోవచ్చు. సో అందరికి కూడా థ్యాంక్స్ అండి. దీని ద్వారా ఏంటి అంటే మొత్తం వాళ్ళకి సంబంధించి అంటే లాస్ట్లో వచ్చిన 11ంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కళ్ళ వరకు చేయలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే అటెంప్ట్ అయితే చేసాము. వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు ఏంటి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో రావడం అయితే జరిగింది. సో మొత్తం అంతా కూడా వెబ్సైట్లోకి అయితే మనకి రావడం జరిగింది. మొత్తం 180 మంది వరకు ప్రజెంట్ అంటే 184 మంది వరకు వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వడం జరిగిందండి. చాలా హ్యూజ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. అందరికైతే మేము ఫోన్ చేసాము అండ్ డైరెక్ట్ మాట్లాడాము. ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసాము, లేదా మెయిల్కి అయితే చేసాము. సో అన్నీ అయితే చాలా బాగా అయితే జరిగాయండి. ఇంత ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మంచి సక్సెస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా మిస్ అవ్వరండి, ఎక్కడ కూడా మిస్ అవ్వరు. సో బెస్ట్ మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు సెర్చ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మేమైతే ఖచ్చితంగా వెతికి వాళ్ళకి అప్డేట్ అయితే చేస్తాము. డైరెక్ట్గా అప్డేట్ అయితే వెళ్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందడం జరుగుతుంది. అండ్ తొందరగా కూడా మనం కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ మనం ఇప్పించడం అయితే జరుగుతుందండి. సో ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. నేను మామూలుగా ఒక 50-60 మంది వస్తారనుకున్నాను, కానీ 184 మంది మంచి స్పందన అయితే రావడం జరిగింది నిన్న పెట్టిన లైవ్. సో అందరికి కూడా నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. అట్లాగే ఇంకొకసారి చెప్తున్నానండి, ఎట్లాగా మీరు మన వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి అనేది నేను ఒక్కసారి వీడియో అయితే చూపిస్తాను. ఇలా యూట్యూబ్ వీడియోలో కింద డిస్క్రిప్షన్ వస్తుంది చూడండి, ఇది ఒక వీడియో. ఈ వీడియో కింద మీరు చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది చూడండి. టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. కింద ఇక్కడ చూడండి, క్లిక్ చేశాను కదా, క్లిక్ చేయగానే పైనే మీకు మన వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇట్లాగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవ్వగానే 2 క్వశ్చన్లు అడుగుతుంది, మీరు బయ్యరా లేదా సెల్లరా అని. బయ్యర్ అయితే బయ్యర్ అని, సెల్లర్ అయితే సెల్లర్ అని పెట్టండి. అక్కడ మీ నేమ్ ఇవ్వండి, ఫస్ట్ టైప్ చేయండి. కింద వచ్చేసరికి మెయిల్ ఐడి అయితే ఇవ్వండి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో ఆ బడ్జెట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు ఏ ఏరియా కావాలనుకుంటున్నారో ఆ ఏరియా గురించి టైప్ చేయండి. అక్కడ ఎంత కావాలి, 200 గజాల్లో స్క్వేర్ యార్డ్స్లో మనకి స్థలం కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇల్లు కావాలనుకుంటున్నారా, ఏదైతే అలాగా లోన్ మీద, క్యాష్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్, రెసిడెన్షియల్ అదైతే నేను అదొకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫేసింగ్ ఈస్టా, నార్తా, వెస్టా, సౌతా, మీరు ఏ ఫేసింగ్ అయితే అనుకుంటారో ఆ ఫేసింగ్ మొత్తం సెలెక్ట్ చేసి ఇలాగా ఫిల్ చేశాక సబ్మిట్ బటన్ కొట్టగానే మీకు మనకు ఆటోమేటిక్గా అయితే సబ్మిట్ అయిపోయి మీకు ఒక థ్యాంక్ యూ మెసేజ్ అయితే వస్తుందండి. సో దాని ద్వారా ఏంటంటే మనకి డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తుంది. సో వెబ్సైట్ కూడా కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వెబ్సైట్ కూడా మనకు ఒక 5 నుంచి 6 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వెబ్సైట్ వచ్చేస్తుంది. అంతవరకు ఏంటంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన సాఫ్ట్వేర్లోకి వస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా మిస్ అవ్వరు. సో ఎనీ టైం మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు చేయొచ్చు. నేను కాల్ చేస్తాను, మేమే కాల్ చేసి మాట్లాడతాము. లేదనుకోండి వాట్సాప్ మెసేజ్ అయినా, మెయిల్ అయినా చేస్తాము. సో దాని ద్వారా మీరు దానికి రిప్లై ఇస్తారు కాబట్టి దాని ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది ఎక్కడ గ్యాప్ రాదు, పర్ఫెక్ట్గా అయితే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మీరు ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ మీరు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నా అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్లయితే వివరాలు తెలుస్తాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాపర్టీస్ అయితే చూసేద్దాము. మొదటి ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఓకే, ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి, ఆప్షన్ ప్రాపర్టీ.
మీరు చూస్తున్న ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ వచ్చేసరికి యనమల కుదురులో వచ్చిన ఫ్లాట్ అండి. ఆక్షన్‌లో అయితే రావడం జరిగింది ఈ ఫ్లాట్. మీరు చూస్తున్న ఫ్లాట్. ఈ ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకసారి ఫ్లాట్ అయితే మీరు వీడియో అయితే చూడండి. సో, ఈ ప్రాపర్టీ మనకొచ్చేసేసరికి యనమల కుదురు శివాలయం దగ్గర మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి. ఆక్షన్‌లో అయితే ఉంది ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. యనమల కుదురు శివాలయం దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి. 20,00,000 రూపాయలకి మనకి ఆక్షన్‌లో రావడం అయితే జరిగింది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి మీకు 1000 ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉంటుందండి. ప్లింత్ ఏరియా 600 దాకా అయితే ఇచ్చారు. 20,00,000 అయితే చెప్తున్నారండి. ఆక్షన్ డేట్ వచ్చే నెల 12వ తారీఖు. సో, ఒకసారి డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించి సారీ అండి, 1000 కాదు. టోటల్ వచ్చి 800 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఫస్ట్ ఫ్లాట్ GF2 గ్రౌండ్ ఫ్లోర్‌లో రావడం జరుగుతుంది. యనమల కుదురు శివాలయం దగ్గర ఉంది. అన్‌డివైడెడ్ షేర్ వచ్చేసేసరికి మనకి 11 గజాల అన్‌డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. యనమల కుదురు శివాలయం దగ్గర అయితే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే యనమల కుదురు దగ్గర ఒక 20,00,000లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కబోర్డ్ వర్క్స్ ఉండి కొంచెం నీట్‌గా ఉండి అద్దెొచ్చే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. కరెక్ట్‌గా గుడి దగ్గరలో అయితే ఉంటుంది. గుడికి ఇటువైపు మన చౌదరీస్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. ఆ ఏరియా చౌదరీస్ ఎక్కువైతే ఉంటారో ఆ ఏరియాలో మీకు ఈ ఫ్లాట్ అయితే ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. బ్యాంక్ ఆక్షన్‌లో మనకి నెల అంటే వచ్చే నెల 12వ తారీఖున ఆక్షన్‌కి రావడం అయితే జరిగింది. 20,00,000 రూపాయలు విత్ కబోర్డ్ వర్క్స్ ఉన్నాయండి. కండిషన్ కూడా బాగుంది. కన్స్ట్రక్షన్ చేసి 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ మధ్యలోనే ఉంటుంది. ఎక్కడా కూడా మనకి రిపేర్ వర్క్స్ అయితే లేవు. పెయింటింగ్ వర్క్స్ కూడా ఏమీ లేవు. చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. దీనికి సంబంధించి బాకీలు కూడా మనకి ఎక్కువైతే ఏమీ లేవండి. ఇంటి పన్ను కానియండి, కరెంటు బిల్లు కానియండి. సో, రీసెంట్లీ ఈ ప్రాపర్టీ ఒక 6 నెలల క్రితమే ఆక్షన్‌కి అయితే రావడం జరిగింది. సో, బెస్ట్ ప్రాపర్టీ అండి. ఒక 20,00,000లో ఎవరైతే విజయవాడ సిటీకి సమీపంలో విజయవాడ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చూడొచ్చు. సీలింగ్ కానియండి అండ్ లోపల పెయింటింగ్స్ కానియండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. కండిషన్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది. యనమల కుదురులో అయితే రావడం జరిగింది. 12,00,000 రూపాయలు. మీరు చూస్తున్న ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అని రాశారు. గ్రౌండ్ అంటే ఫస్ట్ మన సెల్లార్ తర్వాత ఫ్లోరు. ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుంది. 2 బెడ్రూమ్స్, కిచెన్, వెనకాల వాష్ ఏరియా అయితే కనబడుతుంది మీకు. బాగుందండి. ఒక ఫ్యామిలీకి అయితే బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. మనకి యనమల కుదురు శివాలయం దగ్గరలో ఈ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఇది దేవుడిది మందిరం అన్నమాట. ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయవాడ సిటీలో బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. చాలా బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ 20,00,000 రూపాయలండి. మంచి కండిషన్లో అయితే ఉంది. బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉంది. మామూలు నీట్గా అయితే మొత్తం అంతా చూపిస్తున్నారు. ఎక్కడ కూడా కండిషన్ మనకి ఎలా ఉంది, మొత్తం ఇది చేయించుకోవాలి వర్క్, అది చేయించుకోవాలి వర్క్ అన్నట్టయితే ఏమీ లేదు. ఒక బెస్ట్ కండిషన్లో ఉన్న ఈ ఫ్లాట్ మనకి శివాలయం, విజయవాడ శివాలయం, మన యనమల కుదురు శివాలయం దగ్గరలో అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్.
అన్‌డివైడెడ్ షేర్ మీకు 11 గజాలే రాశారు ఇందులో. నేను ఒకసారి క్లియర్ కనుక్కుంటాను. మళ్ళీ ఇంకొకసారి. ఒక్కోసారి తప్పు పడుతూ ఉంటాయి. సో, నేను ఒకసారి మళ్ళీ క్లియర్ కనుక్కొని చెప్తాను. టోటల్ వచ్చేసరికి 800 అలా ఉంటుందండి. బెస్ట్ బడ్జెట్‌లోనే ఉంది. ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇటు యనమలకుదురు శివాలయం వైపు విజయవాడ సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ఫ్లాట్‌ని. బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. 20 లక్షలండి. ఈస్ట్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఉంది. మనకి యనమలకుదురు శివాలయం దగ్గర అటువైపు చౌదరీస్ ఉండే ఏరియా సైడ్ అయితే వస్తుంది ఈ ఫ్లాట్. ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే, కార్ అయితే వెళ్ళదు ఈ ఏరియాలో. గ్రూప్ హౌస్లో రావడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో. రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చినట్టున్నారు బెడ్రూమ్స్కి. ఇది ఒక బెడ్రూమ్, ఇందాక ఇది ఒక బెడ్రూమ్. చూస్తున్నారు కదండి, మంచి కండిషన్లో అయితే ఉంది ఫ్లాట్. 20 lakhsలో అయితే ఉంది. రెంట్ కూడా వస్తుందండి. చూడొచ్చు, అది కనబడుతుంది చూసారా గుడి, యనమలకుదురు శివాలయం అనమాట మీకు కనబడేది. సో మంచి ప్రాపర్టీ అండి. కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే చెప్పాను కదండి, స్క్రీన్ మీద మనకి డిస్క్రిప్షన్, మన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి డైరెక్ట్గా విజిటింగ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ ప్రాపర్టీకి అంటే డిస్క్రిప్షన్లో మనకి వెళ్ళడం రాదు, విషయం తెలియకపోతే కనుక ఫోన్ నెంబర్ 9494323139 దీనికి కాల్ చేసేనా మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు వివరాలకు తెలుసుకోవచ్చు అనమాట యనమలకుదురు శివాలయం అని. లేదనుకుంటే డైరెక్ట్గా మీరు 24/7 కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఒకసారి మాట్లాడగలరు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి గొల్లపూడిలో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఇది గొల్లపూడిలో వచ్చిన 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 1500 SFT అయితే వస్తుంది. గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్ అనమాట. ఏంటమ్మా, గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 1500 SFT వస్తుంది. సెకండ్ ఫ్లోరు. ఇది మనకి నార్త్ ఫేస్లో అయితే ఉంటుంది. కిచెన్, హాల్, బెడ్రూమ్, మూడు బెడ్రూమ్స్, 2 వాష్ ఏరియాలు రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఇటువైపు వచ్చేసరికి బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 3 బెడ్రూమ్స్ అనమాట. 1, 2, 3 బెడ్రూమ్స్. 1500 SFT వస్తుందండి. 30 గజాల అన్‌డివైడెడ్ షేర్ అయితే రావడం జరుగుతుంది. గొల్లపూడిలో పోస్ట్ ఆఫీస్ రోడ్లో మనకి ప్రాపర్టీ రావడం జరిగిందండి. 30 lakhs చెప్తున్నారు. ₹1,00,000 మనం మాట్లాడుకోవచ్చు బ్యాంక్ వాళ్ళతో. ప్రైవేట్ రీట్ ద్వారా అయితే జరుగుతుంది. సో ఈ ఏరియాలో 3 BHK ఆ రేట్ కంటే బెస్ట్ బడ్జెట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే గొల్లపూడిలో ఆ రేట్లో దొరకడం కొంచెం కష్టం. బట్ మనకు ఆ రేట్లో దొరుకుతుంది అంటే బెస్ట్ రేట్‌కే అని అయితే మనం అనుకోవచ్చు. సో ఒకసారి ఏంటంటే ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలనుకుంటారో 3 BHK ఒకసారి అయితే గమనించండి. బెస్ట్ రేట్‌కి అయితే ఉంది. మొత్తం 2 వాష్ ఏరియాలు ఉంటాయి. సో ఇదొక ప్రాపర్టీ అండి విజయవాడలో. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. సో విజయవాడది ఇంకోటి ప్రాపర్టీ కనబడలేదు, అది నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అది యనమలకుదురు సైడ్ అయితే వస్తుందండి. సో అంతలోకి వైజాగ్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఒకటి. ఇది వైజాగ్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి. వైజాగ్లో మనకి ప్రాపర్టీ ఎక్కడ వచ్చిందనే వివరాలు మీకైతే చెప్తాను. 14 లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ
రావడం అయితే జరుగుతుందండి. మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. ప్రైవేట్ రీట్ అయితే చేస్తారు. 14 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ సంబంధించి నేను వివరాలు అయితే ఒకసారి చెప్తాను మీకు. 522 అడుగులు అంటే 60 గజాల దాకా అయితే ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్, పులగానిపాలెం గ్రామం, పెందుర్తి, విశాఖపట్నంలో మనకి 14 లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి పులగానిపాలెం గ్రామం, పెందుర్తి దగ్గర విశాఖపట్నంలో మనకి మీరు చూస్తున్న ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. బెస్ట్ ప్రాపర్టీ అండి. బెస్ట్ రేట్లో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనకి. ఎవరైతే ఒక 14 లక్షల్లో విశాఖపట్నం వైపు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు. ఉత్తరం ఫేసింగ్ మనకి అయితే ఇల్లు అయితే ఉంటుంది. అటు దక్షిణం వైపు కూడా మనకి రోడ్డు అయితే ఉంది. అయితే ఉత్తరం ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, దక్షిణం వైపు మనకి మామూలుగా అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే మన పెందుర్తి విశాఖపట్నం వైపు ప్రాపర్టీ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో ఎవరైనా సరే మీకు పెందుర్తి వైపు విశాఖపట్నంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక సంప్రదించగలరు. 14 లక్షల రూపాయలకైతే రావడం జరుగుతుంది. 65 గజాలు, పులగామి పాలెం గ్రామం, పెందుర్తి, విశాఖపట్నంలో మనకి ఒక 14 లక్షలకి అయితే రావడం జరుగుతుందండి. ప్రైవేట్ రేట్ ద్వారా అయితే చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద మన డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను. రిజిస్టర్ అయ్యి మీరు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలుసుకోగలరు. బెస్ట్ బడ్జెట్లో అయితే ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే మీరు విజిటింగ్ అవ్వచ్చు. ఇంకో ప్రాపర్టీ వచ్చేసేసరికి యనమలకుదురు శివాలయం దగ్గరే మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 22 లక్షలకి అయితే రావడం జరిగిందండి. అది 1000 SFT అయితే ఉంటుంది. మనకి అది ఫస్ట్ ఫ్లోర్లో అయితే అంటే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. అది కూడా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. అది వీడియో నేను ఇంక్లూడ్ చేయలేదు ఇందులో, కానీ బట్ అయితే ఉందన్నమాట. అదొక ప్రాపర్టీ అయితే ప్రజెంట్ విజయవాడ సిటీలో అయితే ఉన్నాయి. విజయవాడ సిటీలో 3 ప్రాపర్టీలు మనం డిస్కషన్ అయితే చేసుకున్నాము. ఒక 3 BHK గొల్లపూడి, రెండోది యనమలకుదురు వచ్చేసేసరికి ఒక 20 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, అలాగే 22 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యనమలకుదురు సైడ్ అయితే మనం డిస్కషన్ అయితే చేసుకున్నాము. ఒక వైజాగ్ ప్రాపర్టీ గురించి డిస్కషన్ చేసుకున్నాము. అది 14,50,000. సో ఇవి అండి. తర్వాత వచ్చేసేసరికి ఒక ఏలూరులో వచ్చిన ఒక ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసేసరికి 17.5 లక్షకే మనకి ప్రాపర్టీ అయితే ఏలూరు సిటీలో రావడం జరిగిందండి. 90 గజాలు ఇల్లు ఇది. 602 SFT మీకు కన్స్ట్రక్షన్ జరిగింది. RCC గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. 90 గజాల్లో అయితే ఉంటుంది. 17.5 లక్ష విత్ రిజిస్ట్రేషన్తో పాటు మనకైతే అవుతుందన్నమాట ఈ ప్రాపర్టీ. మనకి ఏలూరు సిటీలో మనకి ప్రాపర్టీ రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటగిరి గ్రామం, సర్వే నెంబర్ బ్లాక్ నెంబర్ 1, ఫ్లాట్ నెంబర్ 7 అడ్రస్లో అయితే ఉందండి. మనకి RCC బిల్డింగ్ అండి ఇది. 17.5 లక్ష విత్ రిజిస్ట్రేషన్తో కలిపి మీరు ఈ ప్రాపర్టీని ప్రైవేట్ రేట్ ద్వారా అయితే తీసుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళు అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది 17.5 లక్షకే. వెంకటగిరి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగిందండి. ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇటు ఏలూరు వైపు చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీని. ప్రాపర్టీ కూడా మంచి కండిషన్లోనే ఉందండి. మనకి ఈ మధ్యకాలంలో ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దగ్గరగా మనకి ఒక 15 నుంచి 16 లక్షల వరకు ఖర్చు అయితే అవుతుంది. సో మనకి అదే ల్యాండ్ రేట్కే ఇల్లు కూడా వస్తుంది అనుకోవచ్చు. సో ఆ ఏరియాలో ఎవరైతే ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో ఏలూరు సైడ్, ఏలూరు సిటీకి దగ్గరలో సమీపంలో, అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. ఏలూరు కూడా దగ్గరగానే ఉంటుంది. ఈ వెంకటగిరి గ్రామానికి దగ్గరేనండి.
సో నియర్ బై దగ్గరలో ఉన్న గ్రామం ఏలూరు సిటీకి నాకు తెలిసి మోస్ట్ ప్రాబబుల్లీ ఒక 3-4 కిలోమీటర్లో ఉంటుంది. సో ఆ ఏరియాలో ఉన్న ఈ ప్రాపర్టీ మీరు కనుక విజిట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ అయితే ఉందండి. సో డైరెక్ట్గా వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు మాకు విజిటింగ్ కావాలని కనుక చెప్పినట్లయితే మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. లేకపోతే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసైనా వివరాలు కనుక్కోవచ్చు. బెస్ట్ విషయం ఏంటంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. మంచి అవకాశం అండి ఇది. ఎందుకంటే డైరెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వదు. డైరెక్ట్గా మా వెబ్సైట్కి మా సాఫ్ట్వేర్లోకి వస్తారు కాబట్టి డైరెక్ట్గా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వివరాలు అయితే అందజేస్తాం. సో మీకు కావాలి ఇది ప్రాపర్టీ కాకపోయినా వేరే ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలన్నా మా వాళ్ళు చూపిస్తారండి. సో ఇదండి ఏలూరుకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అనమాట. తర్వాత ఇంకొక ప్రాపర్టీస్ వచ్చేసరికి ఇవి బడ్జెట్లో వచ్చిన ప్రాపర్టీస్ అండి. ఇది విజయనగరంలో అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మనకి విజయనగరంలో అయితే ఉందండి. మీరు చూస్తుంది 12 లక్షలకే మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ అనమాట. డబుల్ బెడ్రూమ్ చాలా బాగుందండి. 12 లక్షలకైతే రావడం జరిగింది. మనకి ప్రైవేట్ రేట్ ద్వారా అయితే జరుగుద్ది ఈ ప్రాపర్టీ కూడా. 12 లక్షలు అయితే చెప్తున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే 700 ప్లింత్ ఏరియా అయితే ఉందండి. 28 గజాలు ఇస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ విజయనగరంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. విజయనగరం సిటీలోనే రావడం జరిగింది. 12 లక్షల రూపాయలకే మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయనగరంలో రావడం అయితే జరిగింది. సో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చానండి. దాని ద్వారా రిజిస్టర్ అయ్యి మీరు విజిటింగ్ అయితే చేయగలరు. ఇది 12 లక్షల రూపాయల ప్రాపర్టీ అండి. ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది విజయనగరంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. ఈ ప్రాపర్టీ కూడా. సో ఈ ప్రాపర్టీ చూసుకుంటే 1150 SFT వస్తుందండి. నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది. ఇది ప్రైవేట్ రేట్ ద్వారా 25 lakhsకి అయితే రావడం జరుగుతుంది. విజయనగరంలో మనకి రాజీవ్ నగర్ కాలనీ బాబా మెట్ల ఏరియాలో అయితే రావడం జరిగిందండి. శ్రీరామ్ భవన్లో రాజీవ్ నగర్ కాలనీ విజయనగరం. ఇది ఫ్లాట్ వచ్చేసరికి FF1 అండి. సెకండ్ ఫ్లోరు విజయనగరంలో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి 25 లక్షల రూపాయలు విత్ కార్ పార్కింగ్ అండి. ప్రైవేట్ రేట్ అయితే చేస్తారు. ఇది 3 BHKనండి. డబుల్ బెడ్రూమ్ కాదు, 3 BHK. సారీ, ఈ 3 BHK మనకి 25 lakhsకి విజయనగరంలో అయితే రావడం జరిగింది. 3 బెడ్రూమ్స్ మంచి కండిషన్లో అయితే ఉంది, చూసుకోవచ్చు. ఈ 3 BHK మనకి విజయనగరంలో ప్రైవేట్ రేట్ ద్వారా 25 లక్షలకి అయితే రావడం జరుగుతుందండి. సో ఎవరైతే విజయనగరంలో ఒక 3 BHK 25 లక్షల్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించగలరు. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను. వెబ్సైట్ లింక్లో క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయినట్లయితే డైరెక్ట్గా మాకు వెబ్సైట్కి అయితే వస్తుంది. రాగానే మేమే కాల్ చేసి మీకు వివరాలు అయితే తెలియజేస్తామండి. మీరు రిజిస్టర్ అయిన 30 minutes కాంచి 24 hours మధ్యలో మేమే కాల్ చేసి మీకు వివరాలు అయితే అందజేస్తాము. ప్రైవేట్ రేట్ ద్వారా మీకు ఈ 3 BHK ఫ్లాట్ అయితే రావడం జరిగింది. విజయనగరంలో అయితే రావడం జరిగిందండి. బెస్ట్ ప్రాపర్టీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు. మంచి ఏరియా, లొకేషన్ కూడా బాగుంది. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది. ఉత్తరం ఫేస్ 25 లక్షలకి అయితే రావడం జరిగింది. సో 25 లక్షలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగిందండి. సారీ, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగింది. 3 BHK ఫ్లాట్ అనమాట. మనం ఇప్పుడు దాకా చూసుకున్నవైతే ఒక 3 BHK విజయవాడ, 2 డబుల్ బెడ్రూమ్ విజయవాడ చూసుకున్నాం. ఒకటి వైజాగ్ ఇండిపెండెంట్ హౌస్ పులగామి పెందుతులో చూసుకున్నాం. విజయనగరంలో 12 లక్షల రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్ చూసుకున్నాం. 25 లక్షల రూపాయలు ఒక 3 BHK ఫ్లాట్ అయితే చూసుకున్నాం అనమాట. తర్వాత మిగతా అవి కూడా విజయనగరమేనండి. సో ఇది విజయనగరంలో ఉన్న
ఇంకొక ఫ్లాట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఇది ఒక G+1 బిల్డింగ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉత్తరం ఫేస్ ఫ్లాట్ అండి. 900 SFT వస్తుంది. 16,90,000కి మనకి శ్రీ లలితా నగర్ కేఎల్పురం విజయనగరంలో మనకి రావడం అయితే జరిగింది. ఎల్ఎస్ రెసిడెన్సీలో మనకి రావడం అయితే జరిగిందండి. 16,90,000కి అయితే రావడం జరిగింది మనకి ఫ్లాట్. చూసుకున్నారు కదా, చాలా బాగుందండి, విశాలంగా ఉంది. ఈ ఫ్లాట్ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. 2 బెడ్రూమ్స్ అండ్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. 16,90,000కి మీరు చూస్తున్న ఫ్లాట్ మనకైతే ప్రైవేట్ రేట్ ద్వారా అయితే రావడం జరుగుతుందండి. సో ఎవరైతే విజయనగరంలో ఒక బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు. ఒక బెస్ట్ బడ్జెట్లో అయితే రావడం జరిగిందని అయితే అనుకోవచ్చు అనమాట. సో మనకి కేవలం చూసుకున్నట్లయితే 16,90,000కే మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు. బెస్ట్ ప్రాపర్టీ అండి. 16 లక్షలకి అయితే రావడం జరుగుతుంది. 16,90,000కి బెస్ట్ బడ్జెట్లో అయితే ఉంది. విజయనగరంలో అయితే రావడం జరిగింది. చాలా విశాలంగా అయితే ఉంది. ఫ్లాట్ కూడా మనం చూసుకోవచ్చు. ఉత్తరం ఫేస్ అండి. ఇది కిచెన్ రూము, 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ మనకి రావడం అయితే జరిగింది. 16,90,000 ఒక 3 ఇది చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి, బాగుంది, కండిషన్ కూడా బాగుంది. విజయనగరంలో అయితే రావడం జరిగింది. ఎక్కడ అంటే సాయి లలితా నగర్ కేఎల్పురం విజయనగరం ఉత్తరం ఫేస్ 30 అడుగుల రోడ్ అయితే ఉంది. 900 SFT, 30 గజాల అన్డివైడెడ్ షేర్. రిజర్వ్ ప్రైస్ 16,90,000. 28 ఆప్షన్ అయితే ఇచ్చారు. సారీ, ఆప్షన్ డేట్ దాటింది కదా. మనకి ప్రైవేట్ రేట్ అయితే చేస్తారు. సో బెస్ట్ బడ్జెట్లో ఉందండి బైక్ పార్కింగ్. సో ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో 3 ప్రాపర్టీలు చూసుకున్నాము. ఒకటి వచ్చేసేసరికి 12 లక్షల డబుల్ బెడ్రూము, ఇంకోటి 3 BHK 25 లక్షల రూపాయలు, అండ్ డబుల్ బెడ్రూము 16,90,000. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ అయితే ఒకటి చూస్తున్నామండి విజయనగరంలో. సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ ఇది విజయనగరంది. ఈ ప్రాపర్టీ చూస్తే 1050 SFT ప్లింత్ ఏరియా అయితే ఉంది. సెకండ్ ఫ్లోర్, 37 గజాల అన్డివైడెడ్ షేర్. విజయనగరం సిటీలో వస్తుంది. సౌత్ ఫేస్ అండి. ఫేసింగ్ అని అంటే ఉత్తరం ఫేస్ అని రావచ్చు, సౌత్ అని ఇచ్చారు. సౌత్ మ్యాక్స్ కట్టరు, బట్ ఇదైతే 24,50,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి. విజయనగరంలో అయితే రావడం జరిగింది. సో బెస్ట్ ప్రాపర్టీనే ఇది కూడా, చాలా కండిషన్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మీకు రావడం అయితే జరిగింది. మంచి కండిషన్లో ఉన్న ఈ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో విజయనగరంలో అయితే రావడం జరుగుతుందండి. సో ఒకసారి అయితే గమనించగలరు ఈ ఫ్లాట్ని. 24,50,000కి అయితే రావడం జరుగుతుందండి. ఇది దేవుడి గది అనుకుంటా. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, దేవుడి రూమ్ అయితే ఉందండి. విజయనగరంలో రావడం జరిగింది. 1050 SFT బాగుందండి. 2 బెడ్రూమ్లో ఆపోజిట్ అయితే ఇచ్చారు. ఇదొక బెడ్రూము, విశాలంగా ఉంది. 1050 ప్లింత్ కదా, విశాలంగానే ఉంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విజయనగరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు. విజయనగరం సిటీలో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి.
ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. బెడ్రూమ్స్ 2 కూడా విశాలంగా ఉన్నాయి. రెండిటికి అటాచ్ వాష్‌రూమ్స్ అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు. దీనికి బాల్కనీ ఉన్నట్టుంది సెపరేట్‌గా. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. 24,50,000 చెప్తున్నారు. ఇది ప్రొవైడ్ ట్రీట్ చేస్తారండి. కండిషన్స్ అయితే బాగున్నాయి. ఫ్లాట్స్ అయితే బాగున్నాయి. వెలుతురు కానీ ఇది కానీ బాగుంది. చూడొచ్చు. ఇది బాల్కనీ అండ్ వాష్ ఏరియా అనుకుంటా. ఏరియా బాగుందండి. విజయనగరం. వాస్తవం చెప్పాలంటే విజయనగరం, విశాఖపట్నం 2 కూడా విశాఖపట్నం గ్రేటర్‌లో అయితే వచ్చేస్తుందండి. మనకి నియర్ ఎక్కడా కూడా మీకు విజయనగరం దాకా మీరు చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ కలిసిపోయింది. నేను మొన్న వెళ్ళాను విజయనగరం అని. విజయనగరం సపరేట్‌గా ఏమైనా ఉంటదేమో అనుకున్నాను. బట్ వైజాగ్ సిటీ స్టార్టింగ్ కాంచి ఆ చివరి దాకా మొత్తం విజయనగరం దాకా కలిసిపోయింది. ఎక్కడ కూడా మీకు ఇదైతే లేదు. మన విజయవాడ, గుంటూరు ఏ రకంగా అయితే ఉందో సేమ్ విజయనగరం, విశాఖపట్నం ఆ రకంగా అయితే ఉందండి. ఎందుకంటే నియర్ బై మొత్తం గ్రేటెడ్ విశాఖపట్నం కదా! దగ్గరగా 90 కిలోమీటర్ల వరకు విస్తీర్ణాన్ని కల్పిస్తారు. సో, ఆ రకంగా చూస్తే విజయనగరం, విశాఖపట్నం 2 కూడా పేర్లకి, జిల్లాలకి వేరు గానీ మోస్ట్ ప్రాబబుల్లీ కలిపేసే అవకాశాలైతే ఉంటాయి విజయనగరం. లేదంటే అటువైపు వరకు అభివృద్ధి బాగా ఎక్కువ జరిగే అవకాశాలైతే ఉన్నాయి. మంచి క్లాస్ ఏరియాలే బావుంటాయి ఆ ఏరియాలు. సో, ఎవరైతే ఆ ఏరియాల్లో ప్రాపర్టీస్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారైతే గమనించగలరు. అయితే ఈ ప్రాపర్టీస్ విజిటింగ్ చేయాలి అంటే మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయినట్లయితే డైరెక్ట్‌గా మన సాఫ్ట్‌వేర్‌లోకి వస్తారు. ఎక్కడ మిస్ అవ్వదు. సో, మేమే కాంటాక్ట్ చేస్తాము. మీరు రిజిస్టర్ అయిన 30 మినిట్స్ కాంచి 24 అవర్స్ బిఫోర్‌లో కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కానీ, డీటెయిల్స్ కానీ, విజిటింగ్ కానీ ఏర్పాటైతే చేస్తాము. ఇంకా లేదు మనకు అర్థం కావట్లేదంటే మాత్రం స్క్రీన్‌పై కనబడుతున్న నెంబర్ 9494323139కి కాల్ చేయండి. మార్నింగ్ 10 కాంచి ఈవినింగ్ 6 మధ్యలో నా టెలికాలర్స్ లిఫ్ట్ చేసి వివరాలు తీసుకొని మాకైతే అందజేస్తారు. సో, బెస్ట్ ఆప్షన్ మాత్రం కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఉన్న వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఎస్‌బీ అసోసియేట్ నజీర్. మళ్ళీ రేపు మరిన్ని ఆప్షన్ ప్రాపర్టీస్‌తో మరి కొత్త ప్రాపర్టీస్‌తో అయితే కనుక్కుందాం అండ్ చూద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్‌బీ అసోసియేట్ నజీర్.